శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. సలేశ్వరం లింగమయ్య స్వామి ఆలయం, శ్రీశైలం స్థూల దృష్టి. శ్రీశైలంలోని సుందరమైన నల్లమల్ల కొండలలో ఉన్న సలేశ్వరం లింగమయ్య స్వామి ఆలయం శివుడికి అంకితం చేయబడిన పవిత్ర హిందూ దేవాలయం. చరిత్ర మరియు పురాణాలలో మునిగి ఉన్న ఈ పురాతన ఆలయాన్ని బ్రహ్మ స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. ఈ ఆలయం శివుని కన్నీళ్లతో ఏర్పడినట్టు చెప్పబడే సహజ లింగానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క ప్రశాంతమైన వాతావరణం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది. ఏటా సలేశ్వరం జాతర ఉత్సవం నల్లమల్ల కొండల మధ్య దాని సుందరమైన ప్రదేశంలో జరుగుతుంది. అంతేకాకుండా సలేశ్వరం ఆలయాన్ని తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి పొందింది. ఎన్నో దివ్యక్షేత్రాలు తిరుగుతూ అందులో భాగంగానే ఇది సీజనల్గా వచ్చే 3-4 రోజుల పండుగ కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సేవకులందరూ దీక్షలో ఉండి భారతదేశంలో చాలా హిమాలయాలు కానీ గుహలు కానీ ఇట్లా అడవుల్లో కానీ ఉన్న క్షేత్రాలను కానీ సాధనా స్థలాలు కానీ కోట్ల నామంతో ఎక్కడ పరస్త్రీని పరధానాన్ని తాకుండా ఎన్నో నియమాలతో సందర్శన చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు స్వామివారిని కూడా, ఎందుకంటే కాకులు కూడా డిస్టర్బ్ చేయని ప్లేస్ ఎంచుకొని స్వామివారు ఇక్కడికి అప్పట్లో యుగాల క్రితం తపస్సుగా వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి మాకు ఒక సంబంధం ఉంది, వెళుతూ ఉంటారు, వాళ్ళు ఆనందపడతారు. మా ఆలోచన విధానం ఏంటంటే భగవంతుడు అతని నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళి అతనికి నామ నివేదన చేయాలనేది ఆలోచన. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నారు రాస్తా ఎంత కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినప్పటికి కూడా కొంచెం జాగ్రత్తగా నామం చెప్పుకుంటూ రాస్తా మీద కూడా దృష్టి పెట్టుకుంటూ స్వామివారి దర్శనం మేము చేసుకోవడం, అలానే వారి దర్శనం మాకు కలగడం, అది జరగాలనే ఉద్దేశంతో ఇవంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే లోక కళ్యాణార్థం. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు, సంసారాల కోసమో వ్యక్తిగత వ్యాపార ఉద్యోగాల కోసమో కాదు. లోక కళ్యాణార్థం అంటే మనుషులు మాత్రమే కాదు, సర్వ ప్రాణికోటి సుభిక్షంగా బాగుండాలని. జై శ్రీ. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచింది సలేశ్వరం లింగమయ్య జాతర. ఈ జాతర ప్రతి సంవత్సరం 3 రోజులు ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరించడం విశేషం. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రాళ్ళు రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర నడక మార్గాన వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. అందుకే అత్యంత సాహసోపేత యాత్రగా చెబుతారు. దర్శనానికి వెళ్లే ముందు వస్తున్నాం లింగమయ్య అని, తిరిగి వెళ్లే సమయంలో వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ దారిపడున్న నామస్మరణ మారుమోగనుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ యాత్ర చేసిన వారు ఇక్కడి అందాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సలేశ్వరం జాతరకి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ నేచర్, వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. 5 to 6 కిలోమీటర్స్ నడవాలి, బట్ ఇట్స్ వర్త్ ఇట్. భక్తులు అందరూ కోరుకున్న కోరికలు తీరుతాయి. మీరు కూడా రావాలి, చూడాలి, సంతోషించాలి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడైతే క్షేత్రము ఒక అమర్నాథ్కు రెండో బుడ్డ అమర్నాథ్ ఇక్కడ ఈ క్షేత్రం. ఇక్కడ చూడాల్సింది ఏమంటే లింగమయ్యది ఒక ప్రదేశము, ఇక్కడ వాతావరణము, చూడాల్సినవి కొన్ని నివాసాలు. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ చేరుకొని ఇక్కడ నివాసం చేశాడు మేము శైలేశ్వరం లింగమయ్య. అందువలన ఇక్కడ ఫేమస్గా ఇక్కడ చెంచు వాళ్ళకే సంబంధం. ఇప్పుడు ఫారెస్టర్ వాళ్ళు తీసుకొని నడిపిస్తుంది. అచ్చంపేట నల్లమల్ల అడవుల్లో సాగించే ప్రయాణం అత్యంతం ఆహ్లాదకరం. ఎత్తైన కొండలు, లోయలు, పక్షుల కిలకిల రావాలు, దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. చెంచులే పూజారులుగా జరిపే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లోని సలేశ్వర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దారి పొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే జలపాతాలు, అనేక రకాల వన్యప్రాణులు యాత్రికులను ఇట్టే కట్టిపడేస్తాయి. నల్లమల్ల కొండపై నుంచి జాలువారే జలపాతాలు, పచ్చదనంతో నిండిన కొండలు, కోనలు, లోయలు, గుహలు, ఎటు చూసినా ప్రకృతి రమణీయతే. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో లింగమయ్య కొలువు తీరడం నల్లమల్ల వాసుల పుణ్యమని చెప్పొచ్చు. చెంచుల కులదైవం లింగమయ్య పరమశివుడు. దర్శనం పూర్వజన్మ సుకృతం. సలేశ్వరం జాతర ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత తొలి పౌర్ణమికి మొదలవుతుంది.
సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాలతో పాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఉత్సవాలకు సంబంధించి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఉత్సవాల సమయంలో దాతలు ఉచిత అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు స్వామి దర్శనానికి వస్తుంటారు. సలేశ్వరం చేరుకోవడం ఎలా అని అనుకుంటున్నారా? శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్ళాలి. 35 కిలోమీటర్ల మేర దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. ప్రతి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది. అయితే లింగాలలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును భక్తులు దర్శించుకొని లింగాల నుంచి వయా అప్పాయపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరంకు భారీ సంఖ్యలో తరలి వెళ్తారు. ఫరహాబాద్ నుంచి వెళ్లే భక్తులు నిజాం విడిది నుంచి ఎడమవైపున 23 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడ రాంపూర్ చెంచుపేట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి. అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి 4 కిలోమీటర్ల దూరం నడవాలి. రాంపూర్ చెంచుపేట నుంచి సలేశ్వరం వరకు భక్తులకు దాతలు తాగునీటిని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ చెంచుపేట దాటిన అనంతరం వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. మోకాల చెరువు, గాడిద దొన్న కాలువ వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు కూడా ఉంటాయి. అక్కడి నుంచి మైసమ్మ కట్ట, పాపనాశనం, లోయ ప్రాంతం, భైరవగుడి, లోయలోకి దిగే ముందు శంకుతీర్థం, సలేశ్వర తీర్థం గుండాలు వస్తాయి. నడకదారిలో 250 అడుగుల నుంచి 400 అడుగుల ఎత్తు ఉండే 2 సమాంతర గుట్టలు, వాటి మధ్యలో లోతైన లోయలోకి జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా 1/2 కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపునకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైన కిలోమీటర్ నడవాలి. ఆ గుట్ట కోనను చేరుకున్న తర్వాత మళ్ళీ ఉత్తరం వైపుకు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరం ఉండగానే లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుంచే పారే నీటి ప్రవాహం వెంట 2 గుట్టల మధ్య ఇరుకైన లోయ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి. ఒక్కచోట బెత్తడి దారి మాత్రమే ఉంటుంది. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి మంచిదని భక్తులు నీటిని తీసుకువెళ్తుంటారు. గుండం ఒడ్డువైపు తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి కొలుదీరాడు. కింద గుహలో కూడా లింగం ఉంటుంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉంటాయి. సలేశ్వరానికి సపరేట్ బస్సులు కూడా ఉంటాయి. సలేశ్వర క్షేత్రానికి నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూరు, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తుంటారు. అచ్చంపేట నుంచి అయితే మొదటి బస్సు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి బస్సు సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఈ బస్ ద్వారా అప్పాపూర్ పెంట వరకు చేరుకొని అక్కడ నుండి ఆటోల్లో సలేశ్వరానికి అయితే వెళ్ళవచ్చు. ఇలాంటి మంచి మంచి ఆలయాల విశిష్టత గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.